మెదక్ జిల్లా కుల్చార మండలం కొంగోడు గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సహనా సంస్థ ప్రతినిధి సత్యనారాయణ మాట్లాడుతూ సహనా సంస్థ అనేది బాలల హక్కులను కాపాడాలి, బాల్య వివాహాలు చేయరాదు, 0 నుంచి 18 సంవత్సరాల పిల్లలందరూ చదువుకోవాలని, బడియుడి పిల్లలు బడిలో ఉండాలి, బాల కార్మికులు లేని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని, అలాగే పిల్లల్లో అంతరించిపోతున్న కళలు, కోలాటం, ఆటలు, జాడకొప్పు, భజన, తబలా కొట్టడం వంటివి పిల్లల్లో నేర్పించాలని, ఈ కళలకు జీవం పోయాలి. పిల్లల్లో బడి అంటే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఒక మంచి ఉత్సాహమని సహన సంస్థ సంకల్పం. ఈ సంస్థ కార్పొరేట్ స్వచ్ఛంద సంస్థ సలహా సూచనతో పనిచేస్తుందని అన్నారు. భవిష్యత్తులో మా గ్రామంలో బాల కార్మికులు లేకుండా డ్రాప్అవుట్స్ లేకుండా చేస్తామని వచ్చే నెల సమావేశంలో గ్రామం తరపున తీర్మానం చేస్తామని నిర్ణయించారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ దుబ్బగాళ్ల స్వామి, ఉప సర్పంచ్ సిద్దిరాములు, పంచాయతీ సెక్రటరీ నాగేష్, పంచాయతీ వార్డు మెంబర్లు ఎన్ఆర్ఎం, యాదగిరి, తుపాకుల స్వప్న, మంగళలత, అంగన్వాడీ టీచర్ మంజుల, జడ్పీహెచ్ఎస్ పాఠశాల హెడ్ మాస్టర్ రమేశ్వర్ ప్రసాద్, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జలీల్, బీట్ ఆఫీసర్ నవనీత, గ్రామ ప్రజలు మహేష్, కొత్తగోపాల్, సాలే అశోక్, కంపల సత్యనారాయణ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 5 మీటింగ్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉంది. మెయిన్ ఏంటంటే భారత పౌరులుగా కావాలంటే విద్య అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్య మొదటిది. ప్రతి విద్యార్థి ఎదుగుదల స్థాయి పెరగాలంటే విద్య అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి గ్రామంలో ఇప్పుడు జరుగుతున్న సందేశం ఏంటంటే ప్రతి గ్రామం నుంచి బాల కార్మికులు లేని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలి. అలాగే ప్రతి గ్రామంలో ఏదో ఒక చోట నలుమూలన ఎక్కడో ఒక సాటు మార్గాన బాల్య వివాహం జరుగుతుంది. బాల్య వివాహాలు ఖచ్చితంగా ఆపాలి. అది పాలకవర్గం కానీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా వీటికి అన్నింటినీ కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలు ఎంతో కొంతవరకు తెలిసినా తెలియకపోయినా ఎక్కడో దగ్గర మూల ప్రాంతాలలో జరుగుతున్నాయి. రాత్రి 12 గంటలకు జరిగిన విషయాలు ఉన్నాయి. రాత్రి 12 గంటల సమయంలో పెళ్లి జరిగినాయి. మన కుల్చార మండలం